మినీ ప్రపంచానికి స్వాగతం. వైద్యారోగ్య శాఖ ఉద్యోగులకు శుభవార్త లాంటి వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. వైద్యారోగ్య శాఖ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎంటీ కృష్ణబాబును ప్రభుత్వం బదిలీ చేసేందుకు రంగం సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన ఉత్తర్వులు 1-2 రోజుల్లో వెలువడతాయని చెప్పి సచివాలయ వర్గాలు తెలియజేస్తూ ఉన్నాయి. మొత్తం మీద కొంతమంది ఐఏఎస్ అధికారుల బదిలీలు జరగనున్నట్లుగా గత వారం 10 రోజుల నుంచి బలంగా ప్రచారం జరుగుతుంది. అయితే యోగా డే కారణం చేత, ఆ తర్వాత క్యాబినెట్ మీటింగ్ ఉండటం చేత ఐఏఎస్ల బదిలీల వ్యవహారాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టినప్పటికీ 1-2 రోజుల్లో ఎక్కువ మంది ఐఏఎస్లను బదిలీ చేసేందుకు ప్రభుత్వం ఫైలు సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది. నిన్న జరిగిన క్యాబినెట్ సమావేశంలో కూడా ఐఏఎస్ల బదిలీలకు సంబంధించిన వ్యవహారం చర్చకు వచ్చిందని, కొంతమంది మంత్రులు ఆ విషయాన్ని లేవనెత్తినట్లుగా, ముఖ్యమంత్రి కూడా బదిలీలకు సంబంధించిన వ్యవహారంలో సుముఖంగా ఉన్నట్లు తెలుస్తుంది. కొన్ని జిల్లాల్లో ఐఏఎస్లు ఐపీఎస్లు చాలా వివాదాస్పదంగా మారటంతో పాటు ప్రభుత్వం యొక్క విధానానికి, వారి యొక్క ఆలోచన విధానానికి భిన్నంగా ప్రవర్తిస్తూ ఉండటం, దీని మీద కొంతమంది మంత్రులు ఆయా జిల్లాలకు సంబంధించిన అంశాలను కేబినెట్లో మాట్లాడుతూ కొంతమంది ఐఏఎస్లు ఐపీఎస్ల పరిస్థితి మీద, వారి యొక్క ఆలోచన విధానం మీద, ముఖ్యంగా కూటమి ప్రభుత్వానికి చెందిన ప్రజాప్రతినిధులు చెప్పిన మాటలను పక్కన పెట్టి ఏదైతే వైసీపీకి అనుకూలంగా వారు వ్యవహరిస్తూ ఉండటం వంటి విషయాలు కూడా చర్చకు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మొత్తానికి ఐఏఎస్ల బదిలీలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా చెప్తూ ఉన్నారు. అయితే గత కొంతకాలంగా ఆరోగ్య శాఖలో ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎంటీ కృష్ణబాబు, ఆరోగ్య శాఖ మంత్రి సత్యదేవ్ మధ్య కూడా కొన్ని విభేదాలు పొడచూపినట్లుగా తెలుస్తుంది. దానికి సరైన కారణాలు బహిరంగంగా వెల్లడించలేని పరిస్థితులు ఉన్నప్పటికీ అంతర్గతంగా మాత్రం చాలా బలమైన కారణాలు ఉన్నట్లుగా చెప్తూ ఉంది. మొదట్లో 1-2 విషయాల మీద వారిద్దరి మధ్య కొంత విభేదాలు పడచూపి అప్పట్లోనే మంత్రి సత్యకుమార్ యాదవ్ రాజీనామా వరకు వెళ్ళినప్పటికీ కొంతమంది సముదాయించడం, తర్వాత బీజేపీ పెద్దలు కూడా ఆ విషయాన్ని పక్కన పెట్టాలని సూచించడంతో అప్పట్లో సత్యకుమార్ యాదవ్ రాజీనామాకు సంబంధించి ఆలోచనను ఆయన విరమించుకున్నారని, అయితే ఆ తర్వాత కొంత ఎంటీ కృష్ణబాబు సత్యకుమార్ యాదవ్కు అనుకూలంగా ఉన్నప్పటికీ ఆయనకి తెలియకుండానే కొన్ని విషయాలు, కొన్ని నిర్ణయాలు తీసుకున్నారని, ఇటువంటి వాటి విషయంలో వారిద్దరి మధ్య కూడా తీవ్రమైన గ్యాప్ వచ్చినట్లుగా చెప్తున్నారు. మొత్తానికి ఎంటీ కృష్ణబాబు బదిలీ వ్యవహారం అనేది వైద్యారోగ్య శాఖ ఉద్యోగులకు ఇది శుభవార్త లేదా పండుగ చేసుకునే వార్త అని చెప్పవచ్చు. వైద్యారోగ్య శాఖకు ఎంటీ కృష్ణబాబు ప్రధాన కార్యదర్శికి వచ్చిన తర్వాత సంస్కరణల పేరుతో అనేక రకాలైన నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. గతంలో ఏ ఐఏఎస్ కూడా చేయని సాహసాన్ని ఎంటీ కృష్ణబాబు ఆరోగ్య శాఖలో చేశారు. దానివలన వైద్యారోగ్య శాఖ అతలాకుతలమైందని చెప్పవచ్చు. ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా, సంస్కరణల పేరుతో తీసుకున్న నిర్ణయాలన్నీ పాలకులను, తర్వాత ప్రజాప్రతినిధులను సంతృప్తిపరిచే విధంగా ఉన్నవే కానీ ఉద్యోగులకు ఏమాత్రం కూడా అనుకూలం కాని నిర్ణయాలను తీసుకోవడంతో పాటుగా ఉద్యోగుల యొక్క దీర్ఘకాలిక ప్రయోజనాలకు, పోస్టులు లేకుండా పోయే ఒక భయంకరమైన విధానానికి ఆయన నాంది పలికారని చాలామంది వైద్యారోగ్య శాఖ ఉద్యోగులు చెప్తూ ఉన్నారు. ఎన్నో జీవోలు తీసుకొచ్చారు, ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. వాటిలో వైద్యారోగ్య శాఖను తీవ్రంగా ప్రభావితం చేసింది 143 జీవో. ఈ జీవో వలన రీడిప్లాయ్మెంట్ అనే విధానం ఒకటి తెరపైకి వచ్చింది. అనేక రకాలైన పోస్టులు, పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టులన్నీ కూడా దీర్ఘకాలికంగా భవిష్యత్తులో లేకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికీ ఎంతోమంది రీడిప్లాయ్మెంట్ పేరుతో చాలా దూర ప్రాంతాల్లో పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న సెకండ్ ఏఎన్ఎంలు కూడా వారు నియమించబడిన స్థానం నుంచి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో వారు కాంట్రాక్ట్ విధానంలో పనిచేయాల్సి రావటం, రీడిప్లాయ్మెంట్ విధానంలో పనిచేయాల్సి రావటం, దానికి చాలా
వేయించే కావటం అనే ఇటువంటి కొన్ని భయంకరమైన విషయాలు ఈ వైద్యారోగ్య శాఖలో చోటు చేసుకోవటం జరిగింది. ఈ 143 జీవో రావటానికి కర్త, కర్మ, క్రియ మొత్తం అంతా కూడా ఎంటీ కృష్ణబాబు అని చెప్పి వైద్యారోగ్య శాఖలో ఉన్న ప్రతి ఉద్యోగి కూడా బలంగా నమ్ముతూ ఉన్నారు. తమ యొక్క బాధలు ఎవరైతే ఏఎన్ఎంలు రీడిప్లాయ్మెంట్ పేరుతో వందల కిలోమీటర్ల దూరం వెళ్ళి పనిచేస్తూ ఉన్నారో, అనేక రకాలైన కేడర్ ఉద్యోగులు రీడిప్లాయ్మెంట్ పేరుతో ఒక చోట జీతం తీసుకుంటూ మరొక చోట ఉద్యోగం చేస్తూ ఉన్నారు. వీటన్నిటికి కూడా ప్రధానమైన కారణం ఎంటీ కృష్ణబాబు అని నా వైద్యారోగ్య శాఖలో ఉన్న ప్రతి ఉద్యోగి కూడా నమ్మటం వలన ఆయన ఈ శాఖ నుంచి వెళ్ళిపోతే తమకు న్యాయం జరుగుతుందని చాలామంది భావించడం జరుగుతుంది. కాబట్టి ఆయన బదిలీ వార్త అనేది 143 జీవో ద్వారా ఎవరైతే బాధపడతా ఉన్నారో వారందరికి శుభవార్త లాంటిదని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ ఎంటీ కృష్ణబాబు వల్లనే మా ఉద్యోగాలు పోయినాయి అన్న భావన సుమారు 1000 మంది కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్లో ఉంది. తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత 3 నెలల కాలం వెసులుబాటు ఉన్నప్పటికీ తీర్పు ప్రకారం రాత్రికి రాత్రి 1000 మంది హెల్త్ అసిస్టెంట్లను వారి యొక్క ఉద్యోగాల నుంచి తొలగించడం, వారిని ఇంటికి పంపించడం, వారిలో చాలామంది ఆ వేదన తట్టుకోలేక, ఎందుకంటే వీరందరూ కూడా 22 సంవత్సరాల పాటు వైద్యారోగ్య శాఖలో కాంట్రాక్ట్ విధానంలో పనిచేసి మరి ఇతర జీవన విధానం లేనివారు, ఏ రకంగానూ ఆదాయం రానివారు, వారందరినీ కూడా ఎకాఎక్కిన ఒకేసారి ఉద్యోగుల నుంచి తీసిపడేసి చేతులు కడుక్కోవటం వంటి ఒక భయంకరమైన నిర్ణయం తీసుకున్నందువల్ల కాంట్రాక్ట్ హెల్త్ అసిస్టెంట్లు కూడా ఎంటీ కృష్ణబాబు ఉన్నంతకాలం తమకు న్యాయం జరగదు. ఎవరైతే తీసివేయబడ్డారో వారందరూ కూడా ఈ ఎంటీ కృష్ణబాబు వైద్యారోగ్య శాఖలో ఉన్నంతకాలం తమకు న్యాయం జరగదని భావిస్తూ ఉన్నారు. వారు కూడా ఈ కృష్ణబాబు బదిలీ వార్త అనేది వారికి కూడా ఎంతో కొంత ఊరటిని లేదా సంతోషాన్ని కలిగించే అంశంగా చెప్పవచ్చు. అదేవిధంగా ఎవరైతే ఎన్హెచ్ఎంలో పనిచేస్తూ ఉన్నారో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు లేదా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు, వారి విషయంలో కూడా ఆయన గతంలో అనేక రకాలుగా సమీక్షలు నిర్వహిస్తూ వారిని కూడా అవమానకరంగా మాట్లాడటం, తర్వాత వారికి రావాల్సిన ప్రయోజనాల విషయంలో కూడా ఆయన మోకాళ్ళు ఒడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇటువంటి అనేక రకాలైన పరిస్థితులు ప్రతి క్యాడర్కు కూడా ఎంటీ కృష్ణబాబు యొక్క నిర్ణయాల వలన వారు ఎంతో కొంత ప్రభావితమైన వారు, తర్వాత ఆ నిర్ణయాల వల్ల నష్టపోయిన వారు ఉన్నారు. కాబట్టి ఈయన బదిలీ కోసమని అందరూ కూడా కనిపెట్టుకొని కూర్చొని ఉన్నారు. ఇప్పుడు ఆయన బదిలీ అవుతున్నారన్న వార్త మొత్తానికి వైద్యారోగ్య శాఖతో ఉన్న ప్రతి ఉద్యోగికి ఇదంతా కూడా ఒక మంచి ఆనందాన్ని కలిగించే వార్తని చెప్పవచ్చు. రేపు కానీ లేదా ఎల్లుండి కానీ మొత్తానికి ఈ బదిలీలకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. ఆయన సర్వీస్ ఇంకా తక్కువ కాలమే ఉంది, ఆయన బదిలీ చేయరు అని మొదట్లో కొంతమంది చెప్పినప్పటికీ సీనియర్ జర్నలిస్టులు ఎవరైతే సచివాలయ వార్తలు రిపోర్ట్ చేస్తూ ఉన్నారో వారి ద్వారా తెలుస్తున్న సంగతి ఏమిటంటే ఆయన బదిలీ కూడా ఖరారైనట్లుగా సమాచారం వస్తూ ఉంది. మొత్తానికి మరి ఏం జరుగుతుందో వేచి చూడాల్సిన అవసరం ఉంది.